ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా 18,000 ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. బడికెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం అందిస్తాం అంటూ ఎన్నికల ముందు ఎన్నో సాధ్యం కాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే 5,000 ఆసరా సాయానికి మంగళం పాడేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండి కొట్టి ఏకంగా 5,000 చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ కేవలం 100 విలువ చేసే సబ్బు పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద 3 లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో 5,000 చొప్పున బ్యాంకులు జమ చేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా 3 లక్షల చొప్పున లెక్కేసిన 2024-29 మధ్య 5 ఏళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే ఒక్కొక్కరికి 5,000 చొప్పున 5 ఏళ్లలో కనిష్టంగా 750 కోట్లను పేద మధ్యతరగతిగా బాలికలు నష్టపోతున్నారు.